గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. దేశంలో మీడియా పరిస్థితులు ఎప్పటికప్పుడు వాతావరణానికి అనుకూలంగా మారుతూ వస్తున్నాయి. రాజకీయ పార్టీలు గద్దెనెక్కినప్పుడల్లా కొన్ని మీడియా సంస్థలకు అనుకూలంగా, కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా సంస్థలు పనిచేస్తున్నాయి, పార్టీలు పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలకి విచ్చలవిడిగా ప్రకటనలు ఇవ్వడం, అనుకూలంగా లేని వాటిని సతాయించడం ప్రభుత్వాలకు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ అలవాటుగా మారిన పరిస్థితుల్లో ఒక్కొక్క పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ మీడియాకి పెద్దపీట వేయడం అనేది పరిపాటుగా చూస్తున్న నేపథ్యం. అయితే ఎవరు అధికారంలో ఉన్నా, ఏ మీడియా సంస్థలకు పెద్దపీట వేసిన జర్నలిస్టుల స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత అనేది ఎప్పుడూ క్వశ్చన్ మార్క్గానే ఉంటూ వస్తుంది. జర్నలిస్టు సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలామంది జర్నలిస్టులని రాజకీయ పార్టీలు, గూండాలు, రౌడీ షీటర్లు, రాజకీయ పార్టీల నాయకుల అనుచరులు ఊచకోత కోసిన సందర్భాల్లో కూడా ఏనాడు పార్టీలు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆ కేసులు కొనదాకా వెళ్ళిన పరిస్థితులు లేవు. నిన్నగాక మొన్న బీహార్లో బయటకు వచ్చిన షాబుద్దీన్ కూడా ఒక జర్నలిస్టును చంపిన కేసులో హ్యాపీగా బయటకు వచ్చి తిరుగుతుంటే కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. చంపిన హంతకుడు కూడా షాబుద్దీన్తోనే తిరుగుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా దేశంలో తెర మీదకి వచ్చిన అంశం సుప్రసిద్ధ జర్నలిస్ట్, టైమ్స్ నౌ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక జర్నలిస్టుకు ఇంత పెద్ద స్థాయిలో భద్రత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఆయనకు వచ్చిన థ్రెట్ ఏంటి? ఏ ఇంటెలిజెన్స్ ఆధారంగా, ఏ ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? నిజంగా అర్నబ్ గోస్వామి దేశం కోసం తాపత్రయపడుతున్నందుకు థ్రెట్స్ వచ్చాయా, లేక కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం మీడియాను వాడుకుంటున్న సందర్భంలో ఇచ్చిన సెక్యూరిటీనా ఇది? ఇలా ఎంతమందికి ఇస్తారు? ఒకవేళ అర్నబ్ గోస్వామికి ఇచ్చిన సెక్యూరిటీ నిజంగా థ్రెట్టే అయితే దేశవ్యాప్తంగా ఉన్న మిగతా జర్నలిస్టు సంగతి ఏంటి? రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఏంటి? ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మాజీ సెక్రటరీ జనరల్ శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మధు యాష్కి గారు ఢిల్లీ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, అర్నబ్ గోస్వామికి ఇంత పెద్ద భద్రత, వై కేటగిరీ భద్రత దేశ చరిత్రలోనే, ఒక రకంగా జర్నలిజంలోనే, మన ఇండియన్ జర్నలిజం చరిత్రలోనే ఫస్ట్ టైం ఏమో ఆ భద్రత కల్పించడాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ముందు ఆశ్చర్యం కలిగింది. ఒక జర్నలిస్ట్కి ఇంత పెద్ద థ్రెట్ పర్సెప్షన్ ఆధారంగా సహజంగానే ఈ భద్రతా చర్యలకు సంబంధించి ఐబీ కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఇచ్చేటటువంటి థ్రెట్ పర్సెప్షన్ ఆధారంగా ఆ కేటగిరీస్ ఇది చేశారు. ముందు ఆశ్చర్యమే కలిగింది. ఏ ప్రభుత్వము ఈ రకంగా చేయలేదే, మన జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించే ప్రభుత్వం వచ్చిందన్న ఒక భావం కలగటానికి అవకాశం వచ్చింది. కానీ ఇది మీరు ఇంతకుముందు చెప్పారే, ఇంట్రోలోనే ముందు మాట్లాడుతూనే చెప్పారే, ఇది రాజకీయాలు చోటు చేసుకున్నాయా, అధికార పార్టీకి దోహదపడుతున్నాడు, మీడియాగా దోహదపడుతున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేకంగా ఈ టెర్రరిస్టులకు సంబంధించిన అంశము, దేశ భద్రతకు సంబంధించిన అంశంలో ఆయన ఒకంత అందరికన్నా ముందు ఒక అడుగు ముందుకే వేశాడు. తోటి జర్నలిస్టును కూడా మీరు దేశద్రోహులు అనే వరకు వెళ్ళాడు. ఈ దేశంలో ఇంకా దేశభక్తి అనేది ఎవరి నుంచో సర్టిఫికేట్ తీసుకోవాలన్న భావన కల్పించాడు. సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు దేశభక్తికి, అది కొంత ఆయన వైఖరి, ఆయన తీరు ఆశ్చర్యపరిచింది జర్నలిస్టులందరికీ. కానీ రక్షణ కల్పించడం అనేది మంచిదే, కానీ ఇదే ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది, అడుగుతున్నది. మంచి పని చేశారు. థ్రెట్ పర్సెప్షన్ ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. ఏ ఏజెన్సీస్ చేశాయి ఏమిటి అనేది తర్వాత సంగతి. కానీ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి చెప్పండి? కరెక్ట్. ఎంతమంది జర్నలిస్టులు, ఇప్పుడు 3 జర్నలిస్టులు లోపల ఉన్నారు, 2 కష్టం మీద బయటకు వచ్చారు. ఇంకా ఒక జర్నలిస్టులో ఉంది. చిత్రా సుబ్రహ్మణ్యం అక్కడ జరుగుతున్న అంశాలని ఎత్తి చూపుతూ రాస్తే ఆమెను సరిహద్దులకు కూడా రాకుండా బయటికి పంపేయటానికి సిద్ధమయ్యారు. ఈ స్థితిని కూడా
కేంద్ర ప్రభుత్వం తీసుకొని అన్నింటికన్నా మించి బాంబేలో ఒక మహిళా జర్నలిస్ట్ మీద అఘాయిత్యం జరిగిన తర్వాత దేశం మొత్తం స్పందించింది. జర్నలిస్టులు సహజంగానే స్పందించారు. రక్షణకి, జర్నలిస్టుల రక్షణకి ఒక చట్టం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తున్నాము. అప్పుడు వీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి జర్నలిస్టుల రక్షణకు చట్టం గురించి అనేక సంఘాలు, ప్రెస్ కౌన్సిల్ కూడా రికమెండ్ చేసింది. దాని వైపే చూడటం లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అర్నాబ్ గోస్వామి ఇచ్చిన దాని మీదనే ఇవ్వకూడదనేది మాత్రం కాదు, అసలు కానే కాదు. థ్రెట్ పర్సెప్షన్ ఎంత సీరియస్గా ఉంటేనో తప్ప ఇంత భద్రత. గతంలో కాశ్మీర్ కాదు, పంజాబ్లో జరుగుతున్నప్పుడు ఖాలిస్తాన్ మూమెంట్గా అప్పుడు అనేక మంది జర్నలిస్టులని ఇతర రకాలుగా ఇచ్చేశారు. పంజాబ్ కేసరి ఎడిటర్ని, యజమానిని, తండ్రిని, కొడుకుని చేశారు. ఆ తర్వాత కొడుకు బీజేపీ కేటగిరీ వచ్చింది. ఈ రకమైన అంతెందుకు, మన మిత్రులే బ్లాక్మెయిల్ చేస్తే, జీ న్యూస్లో ఒక కాంగ్రెస్ ఎంపీని బ్లాక్మెయిల్ చేస్తే, ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్మెయిల్ చేస్తే జైలుకి వెళ్ళారు. వారికి కూడా ఒక కేటగిరీ ఇచ్చారు. ఇక్కడ రిలయన్స్ అధిపతికి కేటగిరీ ఈ రక్షణ కల్పించారు. ఇది కూడా అట్లాగే బెనెట్ కాల్మన్ కంపెనీ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వసూలు చేస్తారా ఏమిటి? ఆ స్పష్టత వస్తే ఎందుకు ఏ రకంగా అనేది కొంతకాలం ఒకటి నేను ఆఖరికి తెలుసుకుంది. ఒక థ్రెట్ పర్సెప్షన్ మీద ఇచ్చినందుకు సంతోషం, కానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు జర్నలిస్టులు కోరుతున్నది, జర్నలిస్టుల రక్షణకు కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తే చాలా సమంజసంగా అప్రిషియేషన్. ఏకపక్షంగా ఓవరాల్ జర్నలిస్ట్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే వెల్కమ్ ఇట్. మధుయాష్ గారు, దేశంలో చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో, మారుమూల రాష్ట్రాల్లో వివిధ వర్గాల నుంచి జర్నలిస్టులకు థ్రెట్స్ ఉన్నాయి. ఒక జర్నలిస్టులకే కాదు, హక్కుల సంఘాల కార్యకర్తలకి, ఇంకా రచయితలకి, వివిధ రంగాల కొంతమంది ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థల పేరుతో పనిచేసే వారికి చాలామందికి బెదిరింపులు ఉన్నాయి. చంపేస్తామని చెప్తున్నారు, కొట్టి వెళుతున్నారు, పద్ధతి మార్చుకోకపోతే నేను చంపేస్తామని చెప్పి వెళుతున్నారు. ఇటీవల కాలంలో చూసాం, ముఖానికి రంగు పూసి మరీ చంపేసిన సందర్భాలు కొంతమంది విషయంలో చూసాం. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడా కూడా ఈ రకమైన భద్రత చూడండి. ఆల్ సడన్ అర్నబ్ గోస్వామికి వచ్చేసి వై కేటగిరీ వచ్చింది. ఎస్, అర్నబ్ గోస్వామి ఈ జరిగిన యూరి అటాక్స్ విషయంలో కానీ, తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కానీ ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఆయనది ఒక స్టైల్. ఆయన అనుకున్నాడంటే అందరూ ఆయన లైన్లోనే మాట్లాడాలని ఒక స్టైల్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. రైట్, ఎనీవే ఒక్కొక్కరు నాదొక స్టైల్, ఆయనది ఒక స్టైల్, మీదొక స్టైల్ నడుస్తూ ఉంటుంది. వై కేటగిరీ 20 మంది పోలీసులు, 4 కమాండోలు ఉండే అంత పెద్ద భద్రత ఇవ్వడాన్ని ఏఐసిసి స్పోక్స్ పర్సన్గా మీరు ఎలా చూస్తున్నారు? ఇట్స్ ఎ పెయిడ్. 2 విషయాలు వెంకట్. ప్లీజ్, నాట్ పెయిడ్. వెంకట్ గారు, జర్నలిస్టులకి నిజంగానే అభద్రత ఉన్నప్పుడు ఇవాళ దేశంలో హంతకులకి, క్రిమినల్స్కి ఇస్తున్నప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిస్టులకి భద్రత కల్పించడంలో ఎవరు కాదనరు, వ్యతిరేకించరు. కానీ మీరు అడిగినట్టుగా మీరు మొదట్లో లేవనెత్తిన ప్రశ్న మీరు గమనిస్తే, ఇవాళ దేశంలో ఎంతమంది అంటే అధికారానికి వచ్చినప్పుడు అహంకారంతో ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రవర్తించే తీర్మానం గమనించడం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి జర్నలిస్టులని భూమిలో పాతేస్తానని చెప్పిన బెదిరించిన దాఖలాలు కూడా చూసినాం. కానీ ఇక్కడ ఇప్పుడు స్పెసిఫిక్ కేసు మీరు మనైతే అర్నాబ్ గోస్వామి చర్చిస్తున్నామో, అర్నాబ్ గోస్వామి వాళ్ళ యొక్క ఫాదరు బీజేపీ క్యాండిడేట్గా అస్సాంలో కాంగ్రెస్ స్టేట్ అధ్యక్షుడి పైన పోటీ చేయడం జరిగినది. అర్నాబ్ గోస్వామి గారు ఏ విధంగా సుష్మా స్వరాజ్ దానిపైన ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ తర్వాత అతని పైన ఒత్తిడి తీసుకొచ్చి రాకుండానే ఆపడం కానీ, లేక ఆ తర్వాత క్రమంలో ఏ విధంగా అతన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించే రీతిలో తీసుకురొచ్చిన దాఖలాలు మీకు గమనిస్తే టీవీ టైమ్స్ నౌ ప్రవర్తించే తీరు. కానీ మేము గత 6 నెలలుగా అతను ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ అతని డిబేట్స్ని బాయ్కాట్ చేయడం జరుగుతూ ఉంది. అదే మీరు మధ్యప్రదేశ్లో వ్యాపకం కేసు తీసుకుంటే, విజిల్ బ్లోవర్కి సెక్యూరిటీ అని ఇచ్చి సైకిల్ పైన తీసుకెళ్తున్నాడు కానిస్టేబుల్. అక్కడ జర్నలిస్టులను చంపేయడం కూడా జరిగింది మధ్యప్రదేశ్లో వ్యాపకం కేసులు బయట పెట్టినందుకు. ఎక్కడ ఎలాంటి భద్రత ఇవ్వలేదు. మీరు బీహార్ ఎలక్షన్స్ కన్నా ముందర ఎన్డీటీవీది చూస్తే ఈడీ నోటీస్ పంపించి
రేపు పోలింగ్ రిజల్ట్స్ వస్తానంగా అదే ఎన్డీటీవీకి ఈడీ నోటీస్ ఇచ్చి 2,700 కోట్లు కట్టాలని దాన్ని తీసుకొచ్చి రేపు వస్తున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా మార్చి రిపోర్ట్ ఇచ్చినారు అనేది మీరు గమనించడం. యా మీరు మోదీ గారి యొక్క ప్రవర్తన గమనిస్తే వారు 2002లో గోద్రా మాకాండ జరిగినప్పుడు వారిని ఎక్స్పోజ్ చేసినందుకు బర్ఖాదత్ని, రాజ్దీప్ సర్దేశాయ్ పైన, వారి మిస్సెస్ సాగరిక పైన కూడా మోదీ ప్రభుత్వం రాగానే ప్రధానమంత్రి మోదీ గారు వాళ్ళిద్దరికి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలే. వచ్చిన వెంటనే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి యొక్క ఛానల్ అది CNN TV 18 ఇప్పుడు దాంట్లో ముఖేష్ అంబానీ తోటి తనకున్న అనుబంధంతో వెంటనే విదిన్ 1 వీక్ లోపల వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తారు. CNN నిర్మించడంలో రాజ్దీప్ ఉన్నవాడు. అట్లాగే బర్ఖాదత్కి ఇప్పటిదాకా ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ప్రధానమంత్రి గారు. ఆమె కూడా ఒక ప్రముఖ జర్నలిస్ట్. ఇట్లాంటి మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ మోదీ గారి యొక్క ముఖ్యంగా అర్నాబ్ గోస్వామికి ఇవ్వడం ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక ప్రభుత్వ యొక్క అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇచ్చినట్టు కనబడతా ఉంది. ఇన్ జనరల్ ఫోర్త్ ఎస్టేట్ని కాపాడుకోవాలి. ఇవాళ దేశంలో అంతో ఇంతో అవినీతిని బయటికి తీసుకొచ్చి నిరూపిస్తూ అన్ని డెమోక్రసీలో అన్ని వర్గాలన్నీ కూడా అవినీతితో కూరుకుపోయినప్పుడు ఇంకా జర్నలిజం ఒకటి ఇంకా బతికుంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దీంట్లో అర్నాబ్ గోస్వామి కేసులో స్పష్టంగా మోదీ గారు పక్షపాత ధోరణితో అతని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్న దాంట్లో తీసుకున్నట్టు కనబడుతుంది. రైట్. రఘునందన్ గారు, దేశవ్యాప్తంగా మీడియాకి థ్రెట్ ఉన్న మాట నిజం. అలాగని మీడియా చక్కగుందని కూడా మేము చెప్పడంలే. రకరకాల కారణాల వల్ల రాజకీయ పార్టీలే మీడియా హౌసులు పెట్టుకోవడం, వ్యాపార సంస్థలు మీడియా హౌసులు పెట్టుకోవడం, వారి ప్రయోజనాల కోసం మీడియా పనిచేస్తున్న తీరును కూడా అంగీకరించి తీరాల్సిందే. అయితే థ్రెట్ ఉన్న మాట వాస్తవం. ఎక్కడా లేనిది, ఎప్పుడూ లేనిది, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక జర్నలిస్ట్కి మీరు సరే సెక్యూరిటీ ఇవ్వడం, ఏదో నలుగురు పోలీసులు ఇచ్చారంటే అది వేరు. ఏకంగా వై కేటగిరీ, ఒక VVIP కేటగిరీ ఇచ్చేసి ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసినట్టుగా కనపడుతుంది ఒక జర్నలిస్ట్కి తప్ప. ఇది నిజంగా అంత థ్రెట్ ఉందా అంటే మరి ఆధారాలు అడుగుతారు. దానికి కూడా అదేం బయటికి రాలేదు, ఇంటెలిజెన్స్ చెప్పింది కాబట్టి ఇచ్చామని చెప్తున్నారు. దీనికి ఏమన్నా ఒక అంత పెద్ద కేటగిరీకి సంబంధించిన భద్రత ఇవ్వడానికి గల ఆధారాలు ఏమున్నాయి? ఏ ఇంటెలిజెన్స్ చెప్పిందని, ఏం ఆధారాలు చెప్పిందని, ఏం థ్రెడ్స్ ఉన్నాయని చెప్పిందని ఇంత పెద్ద భద్రత? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బహిర్గతం చేయాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించదు. బహిర్గతం చేయాల్సిన అవసరాలు ప్రభుత్వాలకు ఉండవు. వాటిని చర్చించిన తర్వాత, సమీక్షించిన తర్వాత భద్రతకు సంబంధించినటువంటి అంశాల లోపల కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది ఏ థ్రెడ్ పర్సెప్షన్ ఉంది ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి ఉంది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి ఆయనకి హెచ్చరికలు వచ్చినాయి. అదంతా ఓపెన్గా తెలుస్తున్నటువంటి అంశం. అంత పెద్ద థ్రెట్ ఉన్నప్పుడు రక్షించడానికి ఒక 2, 3, 4 మీరు అనుకున్నట్టు లేదా మీరు కోరుకున్నట్టు ఇస్తే ప్రతిఫలం జరగకపోవచ్చు, ఆశించిన దానికంటే ఎక్కువ నష్టం జరగవచ్చు. కాబట్టి ఒక రకమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ అధికారులు చేసినటువంటి రికమెండేషన్స్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అనుకుందాం ఒక నిమిషం కోసం. ఇప్పుడు ఆయనకు కూడా రైట్ టు స్పీచ్ ఉంటుంది కదా. ఎట్లయితే బర్ఖాదత్ గారికి ఉందో, రాజ్దీప్ సర్దేశాయ్కి ఉందో, సాగరిక గారికి ఉందో, మనందరికీ ఏదైతే మాట్లాడేటువంటి హక్కు ఉందో అట్లా ఆయనకు కూడా మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. ఆయనకు నచ్చినటువంటి అభిప్రాయం చెప్పేటువంటి అధికారం ఉంటుంది, నచ్చిన ప్రశ్నలు వేసేటువంటి అధికారం అక్కడ యాంకర్ కూర్చున్నప్పుడు మీకు కూడా ఉంటుంది, అట్లా ఆయనకు కూడా ఉండి ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో అది నాకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకు అనుకూలంగా ఉన్నాడు వెంకటకృష్ణ గారని, మనకు అనుకూలంగా లేనప్పుడు మన పార్టీకి అనుకూలంగా లేడని ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తూనే ఉంటాయి. అది కామన్, అది దాంట్లో ఏం తేడా లేదు. ఇప్పుడు ఎట్లా అనుకుంటే మా మదన్న రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ రెండు పత్రికలు, ఎల్లో పత్రికలు అట్లా చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చినారు. డైరెక్ట్ పేర్లు పెట్టి కూడా మాట్లాడినటువంటి సందర్భాలను కొన్ని సందర్భాలను మనం చూసినాం. సో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, లేకుంటే ఒక రకంగా చాలామంది మాట్లాడినారు. చాలామంది జర్నలిస్టులను కూడా విమర్శించినారు. అందులో సీనియర్ జర్నలిస్టులు బాధితులు ఉన్నారు, సీనియర్ పత్రికాధిపతులు బాధితులు ఉన్నారు. రకరకాల సందర్భాల్లో రకరకాల కోణాలు ఉన్నాయి అందులో. ఇక్కడ ఒక రైట్ టు స్పీచ్ లేదా రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి భద్రత కల్పించినారు. మీకు అది ఆ భద్రత ఎక్కువ స్థాయిలో ఉందని అనిపించుంటుంది. ఇచ్చినటువంటి ప్రభుత్వం అన్ని ఆలోచించిన తర్వాతనే అది కరెక్ట్ స్థాయిలో ఉందని ఆలోచించి మాత్రమే ఇచ్చి ఉంటుంది. ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి పొంతన ఉండదు. ఒక విలేకరికి 2 గన్మెన్లను వేయాలి, 4 ఇవ్వాలనేది మీరు నేను కాదు కదా డిసైడ్ చేయాల్సింది వెంకటకృష్ణ గారు. దానికి ఒక ఇంటెలిజెన్స్ కమిటీ ఉంటుంది. థ్రెడ్ పర్సెప్షన్ లెవెల్స్ని వాళ్ళు అసెస్ చేస్తారు. అసెస్ చేసిన తర్వాత ఇస్తారు. అట్లాంటి చాలామంది దిగిపోయినటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా పెద్ద మొత్తంలో ఇస్తూ ఉంటారు. కొంతమందికి ఎంత పెద్ద మంత్రి పదవి చేసినా, ఎంత పెద్ద హోదాలు ఉన్నా దిగిపోయిన తర్వాత ఇవ్వరు. ఎందుకంటే వారు సౌమ్యంగా ఉన్నారు, వారికి ఎవరితో థ్రెడ్ పర్సెప్షన్ లేదని every 6 monthsకి ఒకసారి రివ్యూ చేసిన సందర్భం లోపల థ్రెడ్ పర్సెప్షన్ తగ్గినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీని తగ్గించి వస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా చాలామందికి థ్రెడ్ పర్సెప్షన్స్ లెవెల్స్ తగ్గినాయని
చాలా మందికి ఎస్కాట్లు తీసేసినారు, బీపీ వెహికల్స్ తీసినారు, ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకి Politicians, తీసేసినారు, రకరకాల రకరకాల ఇష్యూస్ వర్గాలు ఉంటాయి, నేను కాదనలే. వెంకటకృష్ణ గారు, మన రాష్ట్రంలో ఇంకో సరిగ్గా ప్రత్యేకమైన పరిస్థితి కూడా చూసినాం. పోలీసు వాళ్ళకు వ్యతిరేకంగా పౌర హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకులు కూడా గన్మెన్లను పెట్టుకొని తిరుగుతున్నారు ఈ రాష్ట్రంలో. ఏం చెప్తాం వెంకటకృష్ణ గారు దానికి? అంటే దానికి ఎందుకు ఇస్తున్నారు? దీనికి వాళ్ళు పొద్దులేస్తే పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగానే మాట్లాడతారు, వాళ్ళు పొద్దులేస్తే వాళ్ళు చేసే ఉద్యమాలన్నీ పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటాయి, వాళ్ళ మీద ఫైరింగ్ చేసింది కూడా పోలీసు వాళ్ళనే ఆరోపణలు ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి గన్మెన్లు ఉంటారు. See, this is the issue. రైట్. ఇట్లా third perception- సీనియర్ జర్నలిస్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ విజయబాబు గారు జాయిన్ అయ్యారు. విజయబాబు గారు, సరిగ్గా ఒక ఏడాది క్రితం వరకు ప్రతి బీజేపీ మంత్రిని ఏ చిన్న అవకాశం దొరికినా నిలబెట్టి కడిగేసిన సందర్భం చూసాం మనం. అర్నబ్ గోస్వామి, సుష్మా స్వరాజ్ని అయితే 15 రోజులు వెంటాడి చివరికి ఏ స్థాయికి వెళ్ళాడంటే, ఒకరోజు నేను ఫాలో అవుతుంటుని, మధుయాజ్ గారు ఫాలో అయి ఉంటారు బహుశా, సుష్మాజీ ఐ నో యు ఆర్ వాచింగ్ మై షో నౌ ఇన్ యువర్ హౌస్, ప్లీజ్ రెస్పాండ్, కమాండ్ ఫోన్ లైన్, ఇట్లా నువ్వు లైన్లోకి రండి, మీరు చూస్తున్నారు ఈ షో, వచ్చి సమాధానం చెప్పండి, యూ హ్యావ్ టు రిజైన్, లలిత్ మోడీని మీరు సేవ్ చేసినందుకు యూ హ్యావ్ టు రిజైన్ అని మాట్లాడి, వ్యాపం కేసులో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ని నిలదీసి మాట్లాడిన ఆయన సరిగ్గా 7 నెలల క్రితం ఒక ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చూస్తే, ఐ నో ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ ఎ ప్రోయాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ అని మాట్లాడుతూ ఇంటర్వ్యూల స్థాయికి వచ్చేసి, ఇవాళ ఏకంగా వై కేటగిరీ సెక్యూరిటీ తీసుకునే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, దీన్ని మీడియాకున్న థ్రెట్ని కేంద్ర ప్రభుత్వం ఒక సహృదయంతో తీసుకుని ఆ భద్రత కల్పించింది అనుకోవాలా, లేక అర్నబ్ గోస్వామి మీద లేకపోతే ఒక పర్టికులర్ మీడియా హౌస్ మీద ప్రత్యేకమైన ప్రేమతో వెళ్ళింది అనుకోవాలా? ఒకవేళ వెళితే వాట్ అబౌట్ ఎన్డీటీవీ, వాట్ అబౌట్ న్యూస్ 18, చాలా హౌసెస్ ఉన్నాయి, న్యూస్ ఎక్స్ ఉంది, ఇండియా టుడే ఉంది, చాలా హౌసెస్, చాలామంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవాళ పాకిస్తాన్లో అక్టోబర్ 15 నుంచి అన్ని ఛానల్స్ని బ్యాన్ చేసింది అక్కడ గవర్నమెంట్, నాట్ ఓన్లీ టైమ్స్ నౌ. దీన్ని ఎలా చూడాలి? నేను మీ కామెంట్తో ఏకీభవించట్లేదండి. ఎస్ సార్. ఎందుకంటే ఒక మీడియా ఈ దేశంలో ముఖ్యంగా అంటే కంపారిజన్ అనుకోకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో మీడియా పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అని ఒక మీడియా పర్సన్ లెట్ మీ కంప్లీట్ అండి. మనం అర్నబ్ గురించి మాట్లాడదాం, దీంట్లోకి వస్తే అర్థమవుతుంది. నేను అదే చెప్తాను, నేను వస్తాను, ఎక్కడ డీవియేట్ అవును సబ్జెక్టు. అసలు మీడియా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందా అని ఒక నిరుత్సాహపడుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఒక దీని ప్రిస్టేజ్ నిలబెట్టగలిగినటువంటి అర్నాబ్ లాంటి ఒక యంగ్ డైనమిక్ పర్సన్స్ కూడా ఉన్నారు. అట్లాగే మిమ్మల్ని పేపర్ చేస్తున్నాను కొద్ది పిలిచినందుకు. నేను 1-2 సందర్భాలు మీతో కూడా అన్న, జస్ట్ ఇదే దమ్ము, ఇదే గట్స్ ఏదైతే మీరు తెలుగునాడు మీరు కూడా ఒక అర్నాబ్ అవుతారని మిమ్మల్ని కూడా నేను 1-2 సందర్భాలు చెప్పాను. వాస్తవంగా చెప్పాను. జడ్ కేటగిరీ కాదండి, పెన్ను మీరు ఇప్పుడు ఎక్కడైతే క్యాప్షన్ ఇప్పుడే చదివా నేను, పెన్నుకి గన్ను అవసరం. కానీ ఒకటి ఏంటంటే, పెన్ను గన్ను కంటే కూడా మించినటువంటి శతఘ్నులు పేల్చున్నప్పుడు సందర్భంలో, అంటే అక్షరాలను అక్షర శతఘ్నులుగా పేల్చేటువంటి మొనగాడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ అతని నేపథ్యం కనుక తీసుకున్నట్టయితే, హీజ్ ఎ సన్ ఆఫ్ ఎ మిలిటరీ మ్యాన్, ఒక కల్నల్ కొడుకు అర్నాబ్. అలాగే అదే చెప్తున్నాను. అట్లాగే అతను రాజకీయ వంశం, అతని పునాదులు కూడా ఉన్నాయి రాజకీయంగా చూస్తే. ఒక స్వాతంత్ర సమర యోధుడి మనవడిగా, ఒక కమ్యూనిస్టు యోధుడికి ఒక మనవడిగా, అలాగే ఒక కల్నల్కి, అలాగే బీజేపీ అక్కడి నుంచి బీజేపీ రాజకీయాలకు వచ్చినటువంటి ఒక తండ్రికి బిడ్డగా, అన్నిటినీ మించి ఏంటంటే చాలా స్వల్ప వ్యవధిలో అంచెలంచెలుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొచ్చి, దాటు అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని అవపోసన బట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల మీద అతనికి ఒక అవగాహనతో మెట్టుమెట్టుగా ఎదిగి వచ్చినటువంటి యంగ్ డైనమిక్ జర్నలిస్ట్ అతను. తర్వాత అతనికి వాళ్ళ జెడ్ కేటగిరీ, ఎందుకంటే మిలిటరీ వ్యక్తులు ఏ రకంగా అయితే అక్కడ బార్డర్లో వాళ్ళు తుపాకులు పేల్చారో, తన మాటల తోటాలను కూడా అదే స్థాయిలో ఇక్కడ గడగడలాడించి ఒక మిగతా మీడియాని మించి చేశాడని అయితే చెప్పదు. ఎందుకంటే ఒక దశలో మిగతా మీడియాని మించి భుజాన వేసుకున్నారా? రెండింటికి చాలా తేడా ఉంది విజయబాబు గారు. ఐఎమ్ సారీ, నేను మీకు అడ్డొస్తున్నాను అనుకోవద్దు. మిగతా మీడియాని మించి చేశారా, మిగతా మీడియాని కాదని మిగతా మీడియాని మించి భుజాన వేసుకున్నారా? ప్రజాస్వామ్యంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డెమోక్రసీ అంటేనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్.
ఎవడు డిఫరెంట్గా మాట్లాడినా నీకు జాతీయత లేదు, నీకు నేషనలిజం లేదు, నేను చెప్పినట్టు వినేవాడే నేషనలిస్ట్ అనే తరహాలో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకోవడం వల్ల ఇవాళ ఈ వై కేటగిరీ సెక్యూరిటీ దక్కిందని అది కానే కాదండి. ఎందుకంటే ఒకవైపు ఈ దేశంలో అతని కామెంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే, యంగ్స్టర్స్ బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి యంగ్ డైనమిక్ సోల్జర్స్ ప్రాణాలు పణంగా పెట్టి ఈ దేశం కోసం పోరాడుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి నిస్సిగ్గులైనటువంటి ఓంపూరీలు సల్మాన్ ఖాన్లు వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఉతికి ఆరేసినటువంటి ఒక జర్నలిస్ట్, ఒక మొనగాడు. కాబట్టి ఆ స్థాయిలో మిగతా వాళ్ళు ఎవరు వాయిస్ రైజ్ చేయలేదు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళ నోళ్లు మూయించాడు. అంటే ఇంకా 10 నోళ్లు లేవకుండా ఇప్పుడు ఆయన టార్గెట్ ఎవరంటే ఇప్పుడు ఆయన టార్గెట్ ఎవరంటే మధుయాషి గారు, ఇప్పుడు ఆయన టార్గెట్ ఎవరనంటే ప్రతిరోజు అరవింద్ కేజ్రీవాల్ మీద ఒక 45 నిమిషాలు, ప్రతిరోజు రాహుల్ గాంధీ మీద ఒక 45 నిమిషాలు, ఇట్లా అంటే యాంటీ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్. సహజంగా మీడియా అంటే అపోజిషన్ అంటాం. నాకంటే సీనియర్ శ్రీనివాసరెడ్డి గారు, విజయబాబు గారు ఇక్కడ ఉన్నారు. మీడియా అంటేనే ప్రతిపక్షం, మీడియా అంటేనే ప్రజాపక్షం. అంటే ప్రభుత్వాన్ని ఎప్పుడు తిట్టమని కాదు అర్థం, ప్రజాగళాన్ని వినిపించడం. ఇక్కడ జరుగుతున్నది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఈ వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే 2010 నుంచి 23 మంది జర్నలిస్టులు భారతదేశంలో చంపబడ్డారు. చనిపోవడం కాదు, చంపబడ్డారు 2010 నుంచి. వాళ్ళకు ఆల్రెడీ థ్రెట్స్ వచ్చాయి చాలామందికి. కానీ ఏనాడు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, 2014 తర్వాత ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. సడన్గా ఇది రావడంతో ప్రతి జర్నలిస్ట్ నేను కూడా ఏదో పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి చెంచాగిరి చేస్తేనే నాకు సెక్యూరిటీ ఉంటుందేమో అనే పరిస్థితి తీసుకొచ్చారు ఈవేళ. అప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ దగ్గర పోలీసులు లేరా? మీకు అప్పుడు కమాండోస్ లేవా? మీకు జర్నలిస్టులు అంటే పట్టదా? మీకు పత్రికా స్వేచ్ఛ అంటే పట్టదా? మీడియా స్వేచ్ఛ అంటే పట్టదా? ఐ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. వెంకటకృష్ణ గారు, తమ్ముడు సోదరుడు రఘునందన్ చెప్పినట్టు సొంత పార్టీ ప్రభుత్వంలో కూడా ఒక జర్నలిస్టుల పైన దాడి జరిగినప్పుడు నేను అధినాయకత్వానికి వెళ్ళి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది, ఒకవేళ తప్పు అనుకున్నప్పుడు. నేను ఇక్కడ కోరేది ఏంటంటే, ప్రస్తుత ఈ కేసులో ఏ ప్రభుత్వం, మా ప్రభుత్వమా ప్రస్తుత ప్రభుత్వం ఎవరు చేసినా కూడా ఈ ఫోర్త్ ఎస్టేట్ ఉన్న, ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు ఏ విధంగా ఇలా వ్యాపారంలాగా మారిపోయింది గతం లేకుండా. లేక ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీ దేశమైన అమెరికాలో కానీ లేక యూరోప్లో కానీ అక్కడ వార్లు, యుఎస్ అండ్ యూకే వార్లు ఉన్నప్పుడు 10 లక్షల మంది బయటకు వచ్చి న్యూయార్క్ సిటీలో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేసినారు. కానీ ఏ ఒక్కరు కూడా, ఏ పత్రికలు కానీ ఎవరు కూడా ప్రశ్నించలే వీళ్ళు దేశద్రోహులని. కానీ వాళ్ళు ఏమవుతుందనంటే, మీరు ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ శ్రీనివాస్ గారు కూడా మంచి వాయిస్ని రాసినారు. అంటే ఎవరు మాట్లాడిన ప్రజాస్వామ్యంలో ఇవాళ మాట్లాడితే ప్రశ్నిస్తేనే వాళ్ళని దేశద్రోహులు చిత్రీకరిస్తున్నప్పుడు, యుద్ధం లాంటి వాతావరణం ఉన్నప్పుడు, ఇంకా యుద్ధం వచ్చినప్పుడు ఎట్లుంటుందని మీరు ఆలోచించారు. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ ముందు కూడా జరిగాయి, మొన్న జరిగాయి, రేపు కూడా జరుగుతుంది. సైనికులు భారతదేశం కొరకు పనిచేస్తారు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ కొరకు పనిచేయరు. దాంట్లో వారి యొక్క త్యాగాన్ని ప్రతి పౌరుడు కూడా గుర్తిస్తాడు, గౌరవిస్తారు. కానీ ప్రస్తుతం మీరు ఇప్పుడు గమనిస్తే ఏదైతే యూపీలో పోస్టర్స్ వెలువడిన తీరు కానీ, లేక పరికర్ గారు ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్తోనే ఇవాళ సైనికులు లేక సర్జికల్ స్ట్రైక్ చేసిన చెప్పడం కానీ, ఇంత విద్రోహంగా మాట్లాడడం. ఇవాళ మీరు పఠాన్కోట్ అంటే అది భారతదేశ యొక్క విమాన స్థావరాల పైన, అంటే భారతదేశం మీద అటాక్. అది యూరీ అటాక్ కూడా అక్కడ, అంటే విదిన్ ఫెయిల్యూర్ ఉందని చెప్పి పరికర్ గారు అక్కడ కమాండర్ని ట్రాన్స్ఫర్ చేయండి, కోర్టు మార్షల్ చేయాల్సింది ఇంకా అసలు. దానికి నైతిక బాధ్యత ఒక రక్షణ శాఖ మంత్రిగా ఇతనేమైనా ఉన్నాడా? ఇది యూరీ ఘటన ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగాక సెప్టెంబర్ 2020 తర్వాత కూడా బారాముల్లా జరిగింది. మొన్న పాంపూర్లో మీరు చూస్తే 2 టెర్రరిస్టులు 3 రోజులు బిల్డింగ్ ఆక్యుపై చేయడం కానీ, లేక నిన్న ఇంకో సైనికుడు చనిపోవడం కానీ, ఇది ఇంకా రోజు జరుగుతున్నప్పుడు ఈ విధంగా, అంటే ఇప్పుడు ఇతనికి సర్నాబ్ కేసులో స్పష్టంగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరిగినట్టు స్పష్టంగా కనబడతాం. ఏ ఒక్కరం కూడా వ్యతిరేకించాం. మీరు యూపీఏ ప్రభుత్వం గురించి అడిగినారు, యూపీఏ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇవాళ మీరు కల్బుర్గి నుంచి తీసుకొని లేక సామాజికవేత్తలను కానీ పౌరాకుల కొరకు పోరాడుతున్న నాయకులను చంపేసిన దాఖలాలు కానీ ఇవన్నీ ఎన్ని చూస్తూ ఉన్నాం. జర్నలిస్టులు అవినీతిని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని బెదిరించి చంపేయడం జరుగుతూ ఉన్నది. అది ఏ ప్రభుత్వం చేసినా తప్పే. ప్రస్తుతం దీంట్లో పూర్తి రాజకీయ అవసరాల కొరకి ఇవాళ ఏ విధంగా అయితే ఎన్డీఏ ప్రభుత్వం వారికి ఉన్న వ్యాపారవేత్త ఇవాళ మోస్ట్ ఆఫ్ ది
ముఖేష్ అంబానీ గారు ఇవాళ దేశంలో ఉన్న జాతీయ ఛానళ్లలో మోర్ దెన్ 27% వారి వాటాలే ఉన్నాయి. అత్యధిక వాటా అతన్ని ఇప్పుడు నిర్దేశిస్తూ ఉన్నాడు. ఏ క్రోనీ క్యాపిటలిస్ట్గా ఏ వ్యాపారవేత్తలు అయితే బీజేపీ పార్టీకి మన 1000 కోట్లు ఇచ్చారో వాళ్ళకి సహాయం అందించడానికి కొరకే మోదీ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైట్. ఈ కేసులో కూడా అర్నాబ్ కేసులో స్పష్టంగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి భద్రత కల్పించారు. ఇప్పుడు అంబానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేడు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీతో గుజరాత్ నుంచి ఇప్పుడే వచ్చినాడు, తట్టపట్ట పట్టుకొని వచ్చి ఢిల్లీకి. అంబానీ ఇంతకుముందు దేశంలో వ్యాపారం చేసుకోలేదు, వ్యాపార రంగం లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి గ్యాస్ తీసుకుపోలేదు, లేకపోతే సముద్రంలోకి వెళ్ళి ఇంకేం తీసుకుపోలేదు. నరేంద్ర మోడీ గారితో పాటే ఢిల్లీకి వచ్చినాడు, నరేంద్ర మోడీ గారితో పాటే విస్తరణ స్టార్ట్ చేసినట్టు మా మదన చెప్పడం అనేది బాధాకరమైనటువంటి అంశం. వ్యాపారస్తులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టుల అధికారంలో, కేరళలో కమ్యూనిస్టుల అధికారంలో ఉన్న వ్యాపారవేత్తలు అడిగిపోతారు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. వ్యాపారస్తుల లక్షణం వ్యాపారం చేసుకోవడమే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ ద కంట్రీ. 1954 నుంచి 1970 దాకా లేరా వ్యాపారస్తులు? ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తొలి నెలల్లో వ్యాపారస్తులు లేరా? వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు వ్యాపారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు ఇచ్చారని చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఏ పార్టీకి ఎన్ని కోట్లు ఇచ్చారని చెప్పిన దాంట్లో ఏ కంపెనీ ఎవరికి ఎంత ఇచ్చిందో కూడా చూసినాం మనం అదంతా. కాబట్టి ఒక్క బీజేపీ క్రోనీ క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేసిందనో, లేకపోతే బీజేపీ వచ్చినాకనే ధనవంతులందరూ ఈ దేశంలోకి వచ్చారు అనేటువంటి వాదన సరి అయింది కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ హయాంలో 1,34 కోట్లు వాళ్ళకి మాఫీ చేయడం జరిగింది కదా రఘునందన్. అన్న 1,00,000 కోట్లు మీ హయాంలో కూడా మాఫీ చేసి 1,34,000 కోట్లు 1,00,000 కోట్లు మీ హయాంలో చేసిరు. రైతులకు రుణమాఫీ చేయలేదు. 1,00,000 కోట్లు మీ హయాంలో కూడా చేసిరు. 1,00,000 కోట్లు మీ హయాంలో కూడా చేసిరు. మీ బడ్జెట్లో కూడా 10 ఏళ్ళు చేసిరు. వెంకటకృష్ణ మిగతా జర్నలిస్టులకు ఉన్నటువంటి థ్రెడ్ పర్సెప్షన్, ఆర్నాబ్ గోస్వామికి వచ్చినటువంటి థ్రెడ్ పర్సెప్షన్ లో ఉన్న డిఫరెన్స్ ని దయించి గమనించండి అంటున్నాం. మిమ్మల్ని నన్ను బెదిరించిన వాళ్ళు ఎవరో చిన్నోళ్ళ ఇంటర్ వెంకటకృష్ణ గారు, ఆయనను బెదిరిస్తున్నాయి టెర్రరిస్ట్ సంస్థలు కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకోలేదు అనుకోండి, రేపు ఇదే శ్రీనివాసరెడ్డి సార్ లాంటి పెద్దలు వచ్చి ఏం చెప్తారు, అరే ఆయన అంత ఇది చేస్తే కూడా ఆ మాత్రం కూడా మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందండి, కనీసం ఒక జర్నలిస్ట్ని రక్షించడం మీకు చేత కాలేదు అని చెప్తారు. ఇందాక మా అన్న చెప్పిన కల్బుర్గీలు వీళ్ళందరూ హత్యలు జరిగినాయి, బీజేపీ హయాంలో జరగలేదు. అక్కడ మహారాష్ట్రలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా హత్యలు జరిగినాయి అన్న అట్లాంటి సామాజికవేత్తల మీద. మీరు చెప్పిన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా 9 మంది దళిత సోదరులు చచ్చిపోయినారన్న మీ 2004 నుంచి 2014 దాకా. అంతేందుకు ఈడ మమ్మల్ని ప్రశ్నిస్తున్న వెంకటకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం రిమాండ్ చేసింది. మా మదన్న మర్చిపోయినట్టున్నాడు. చాలా మంది జర్నలిస్టులను నిల్చోబెట్టి అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. జర్నలిస్టులు ఏం రాయాలో ఏం రాయొద్దో పక్క కుర్చీలలో పోలీసులను పెట్టి రాపించిన, ఎమర్జెన్సీని విధించిన రోజులు కూడా. మదన్న ఇదే వెంకటకృష్ణ రిమాండ్ చేసిరు అన్న, ఈయననే ప్రత్యక్ష సాక్షి. బయట దాకా ఎందుకు మీ రాజశేఖర రెడ్డి గారి పంచాయతీలో నేను చెప్తున్నా కదన్న, ఇదే వెంకటకృష్ణ అడగండి, ఆయననే ప్రత్యక్ష సాక్షి. కాంగ్రెస్ పార్టీ మీకు అధికారానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక ముక్క రాస్తే మీరు తట్టుకుందే ఎప్పుడన్నా? ఈయననే సజీవ సాక్షి, ఇంకా వేరే వాడు ఎందుకన్నా సాక్షి? కాంగ్రెస్ వ్యతిరేకంగా అన్న, కాంగ్రెస్ ఆ రోజు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదా అన్న? మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదా? ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి మాట్లాడినొచ్చు కానీ ఎప్పుడు ఆక్షేపించి పత్రికను మూసేయించలే. ఆయన ముగించింది. రాజశేఖర రెడ్డి మూసేయించినట్టు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మదన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇట్లే ఒక డిబేట్ పెడితే ఆ డిబేట్ అయిపోయినాక పట్టుకపోయి నేను 2 రోజులు కూర్చోబెట్టిరు లోపల. అడుగును, మీరు కూడా వకీలే కదా, మీరు మర్చిపోయింటారు బహుశా, అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. రిలయన్స్ ఎవరు రిలయన్స్ దాని మీద అది ఏదైతే వచ్చినప్పుడు అయితే రిలయన్స్ అయితే ఒక నిమిషం రిలయన్స్ కు వ్యతిరేకంగా వస్తే అడగనిస్తలేరు. మధు యాస్కి గారు భాగస్వామ్యం పెరిగింది అని అన్నారు. మీరు ఆ రోజు చర్చ పెట్టింది మధు యాస్కి గారు చెప్పినట్టు ఒకవేళ రిలయన్స్ కు వ్యతిరేకంగా చర్చ అనుకోండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని లోపలేసింది ఆ రోజు? అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రిలయన్స్ కి ఏదో విడదీయరాని సంబంధం ఉన్నట్టే కదా. కాంగ్రెస్ నాయకులు లోపల వేరు కదా అప్పుడు. నా మీదకి తీసుకురాకండి. ఇక్కడ నేను సెంట్రిక్ కాదు, మీడియా అండ్ పాలిటిక్స్ సెంట్రిక్ గా దేశంలో మారిపోతున్న పరిస్థితుల్లో ఇది రోజు రోజుకి దీని పరిణామాలు దుష్పరిణామాలుగా మారుతున్నాయని చర్చ ప్రారంభించినప్పుడు చెప్పాను. సుష్మా స్వరాజ్ జీ ఆప్ దేఖ్ రే హోంగే ఛానల్, అభి ఆప్ లైన్ పే ఆ జాओ, రిజైన్ కరో అన్నారు. సంబంధం లేకుండా లలిత్ మోడీని దేశం దాటించింది సుష్మా స్వరాజ్ కాదు. లలిత్ మోడీని దేశం దాటించింది సుష్మా స్వరాజ్ కాదు. లలిత్ మోడీ ఈ దేశం దాటిన రోజు ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో లేదు. చర్చని సరిగా వినాలి, చర్చను సరిగా జరపాలని మేము డిమాండ్ చేస్తాం. లలిత్ మోడీ ఈ దేశం విడిచిపెట్టిన రోజు భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం లేదు. వ్యాపం కుంభకోణం ఈ దేశంలో జరిగిన రోజు
ఎన్డీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో అధికారంలో లేదు, ఢిల్లీలో అధికారంలో లేదు. అరే వినాలే వెంకటకృష్ణ గారు, జరుగుతున్న హత్యలు దయచేసి అరే వినాలే మీరు. బీజేపీ వచ్చాకనే జరుగుతా ఉంది. Don't dictate అరే me. this is అన్యాయం. ఇది అన్యాయమైన డిక్టేట్ చేస్తలేం. వినాలి అంటున్నాం మేము. సుష్మా స్వరాజ్ గారి భర్త లలిత్ మోడీకి అడ్వకేట్ గా ఇతరుని బార్, ఒక నిమిషం, ఇతరుని బార్, ఒక మధ్యరాజ్ నిమిషం గారు సార్, చెప్పనండి. ఒక నిమిషం. ఒక ముద్దాయి There is no ఒక bar. అడ్వకేట్ There is వాదించడానికి no bar. ఇతరుని బార్, There is no bar. ఇతరుని బార్. There is no bar. రఘునందన్ There is పూర్తిగా no విను. bar. కాకపోతే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ Yeah, బార్. that's what. Listen to that. లలిత్ Listen మోడీ to ఈ దేశాన్ని completely దాటిన రోజు వెంకటకృష్ణ గారికి. ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరు? రఘునందన్ గారు ఇష్యూ Who's మీరు ఏటో representing? తీసుకెళ్తున్నారు కానీ నేను ఒక్క నిమిషం, తీసుకెళ్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మధ్యాష్ గారు, ఒక్క రాజుని నిమిషం. రాజీనామా చేయమని శ్రీనివాస్ అడిగిన రెడ్డి ఆర్నాబ్ గారు. గోస్వామి ఆ రోజు తప్పు ఉందని అనుకున్నాడు కాబట్టి నిలదీసి రియలైజ్ అయ్యాడంట్రా, రియలైజ్ అయ్యాడంట్రా, తప్పు తెలుసుకున్నాడంట్రా. తప్పు మాట్లాడుతున్నారు మీరు. మరి మీరు అనేది అట్లే ఉంది. అరే, ఆ రోజు ఆమె తప్పు చేసి ఆధారం లేకుండా నిలదీశాడు, తర్వాత మాట్లాడేదంటే రియలైజ్ అయ్యాడా, తప్పు తెలుసుకున్నాడా? మేము మారిపోలేదు, మేము చర్చలకు రాము అని చెప్పలేదు, మేము చర్చలకు వచ్చినాం, మేము తప్పు చేయలేదని ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అంటున్నా. ఇక్కడ ఇందాక మా మదన్ అన్నాడు, మేము బాయ్కాట్ చేసినాం అన్నాడు. శ్రీనివాస్ రెడ్డి గారు, యా ప్లీజ్. సమస్య వల్ల ఒక వ్యక్తి ఒక జర్నలిస్ట్ని జాతీయ స్థాయిలో ఒక జర్నలిస్ట్కి థ్రెట్ పర్సెప్షన్ అని చెప్పి ఇచ్చారు, అభ్యంతరం లేదు. అయితే ఆశ్చర్యపరిచింది, ఇంతమందిని పెట్టడంలో ఎంత థ్రెట్ ఉంది అనేది కొంత ప్రజలకు చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది. చెప్తున్నాం కదా సార్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దేశ రహస్యాలు, ఇంటెలిజెన్స్ రహస్యాలు బెదిరించింది చెప్పడానికి దేశ రహస్యం ఏంది? పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులు సార్, నా డబ్బు సార్ అది. నా డబ్బు అండి. ఇవ్వడానికి నువ్వేవరండి? మై మనీ. మీకు అందరికీ ఒక మాట నేను ట్యాక్స్ రూపంలో నేను మీరు సమాచార హక్కు చట్టం కింద ఈ రాష్ట్రంలో కమిషనర్ గారు పక్కనే ఉన్నారు. నేను చెప్తున్నాను, ఒక నిమిషం వినన్నా దయించి. సమాచార హక్కు చట్టం మనకు అందరికి తెలుసు. ఒక దరఖాస్తు రేపు ఇంటెలిజెన్స్ ఐజీ తెలంగాణకు పెట్టు. ఈ రాష్ట్రంలో నువ్వు ఎంత మందికి సెక్యూరిటీని ఇచ్చినావు, ఏ కారణాల చేతి ఇచ్చినావు, మధు యాష్కి గారికి ఎందుకు తొలగించినావు, లేకపోతే సవితా ఇంద్రారెడ్డి గారు ఎక్స్ హోమ్ మినిస్టర్ గారికి ఎందుకు తొలగించినావు అని ఒక దరఖాస్తు పెట్టి సమాధానం ఏమొస్తుందో చూడు. సరే సరే, అది చేద్దాం చేసే వాళ్ళు ఉన్నారు, చేస్తారు, వాళ్ళు బతకరు. ఈ దేశంలో సమాధానం నాకెందుకు తొలగించావు, పక్కన వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు అంటే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ కూడా వార్తలు చూసాం, ఇలాంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రజలకు కొంత చెప్పాలని సమాచారం తీసుకునే వాళ్ళకి కూడా రక్షణ లేకుండా. ఎందుకు చట్టుబండలు అవడానికి చట్టం ఇక అది? అది ఒక్క చట్టుబండలా ఇక చట్టం? ఒక్క నిమిషం, నేను కోరేది ఏమిటంటే, చేశారు బ్రహ్మాండం, ఇవాళ ఎంతకాలం నుంచి అడుగుతున్నాము. నేను నిన్ననే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాను, రాయ్పూర్ వెళ్ళాను, రాయ్పూర్ వెళ్ళాను, బిలాయ్ వెళ్ళాను, దుర్గ్ వెళ్ళాను మా మీటింగ్స్తో. లోకల్ జర్నలిస్టులు చెప్పిన ఎంతమంది లోపల ఉన్నారు? నేను మీరు Threatening. 30 seconds టైం ఇవ్వండి శ్రీనివాస్ గారు, మీరు చెప్పింది. సో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మీడియా ఫ్రీడమ్ లెట్ us provide the highest possible security to all journalists. We could begin with a scroll in writer Malini Subramaniam, who was haunted out of Bastar by vigilant groups in February, or Wayanad Prabha Singh jailed in March for over 2 months because a senior police officer in Bastar took offenses to his allegedly objectionable WhatsApp message. Perhaps security would have helped Jagendra Singh, who died of burns in June last year. A week before, he posted his fears of being killed on his Facebook page. In almost all the other 22 instances of journalists who were killed since 2010, there were fair warning. The threat perception was very, very real. FIRs were lodged naming the persons they feared would attack them. Convictions, with one exception, where an appeal is pending or nil. ఇంత క్లియర్ గా ఉంటే ఎవరిని పట్టించుకోలేదు. ఇవన్నీ మోడీ చేపించిందని చేపించినా అంటలే మేము, సమాజం సొసైటీలో ఉన్నాయి. బీహార్లో చూడండి, వాడు అప్లికేషన్ పెట్టుకున్నాడు, నాకు బ్రతుకుండదు, నన్ను చంపేస్తారు, కదిలారా? కదలలేదు. అందుకని మేము అడిగేది ఏమిటంటే, దేశం మొత్తం మీద ఈ పరిస్థితి ఉంది, ఒక చట్టం తీసుకురావాలని ఈ ప్రభుత్వం రాకముందు నుంచి అడిగాము. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఇచ్చింది, ప్రభుత్వం మారింది. ఈ 2.5 సంవత్సరాలు కూడా ఒక చట్టం చేయడానికి మనసు రావటం లేదా? ఇన్ని ఘటనలు జరిగినా అది ఇప్పుడు నువ్వు చెప్పొచ్చేది, మీరు ఫేవరెటిజం వద్దు, అందరిని ఒకలా చూడండి చూడండి అనేది ఇక్కడ మధుయాషి గారు. షాబుద్దీన్ రిలీజ్ అయినప్పుడు జైలు నుంచి అతను జైలుకి వెళ్ళిందే ఒక జర్నలిస్టును చంపిన కేసులో. అతను జైలుకి వెళ్ళాడు, అతను అనుచరుడు పరారీలో ఉన్నాడు.
2 నెలల క్రితం అతని నెల క్రితమే బెయిల్ వచ్చి బయటకు వస్తే ఎవరైతే జర్నలిస్టుని చంపాడో హంతకుడు, ఆ హంతకుడే స్వాగతం పలికి బయటికి తీసుకొస్తే ఆ విజువల్స్లో హంతకుడు సర్కిల్ వేసి ఇదే అర్ణబ్ గోస్వామి డిబేట్ పెట్టాడు. హంతకుడు అక్కడే ఉన్నాడు, పోలీసులు ఎందుకు పట్టుకోలేదు అని బీహార్ ప్రభుత్వాన్ని తప్పుపట్టాడు. ఎక్కడ పోయాడు ఆ హంతకుడు? చచ్చిపోయిన జర్నలిస్టు శవమైపోయాడు. సో ఇలాంటి ఘటనల్లో మాత్రం పట్టించుకోరు, ఇక్కడ మాత్రం పట్టించుకుంటారు. ఎవరు పట్టించుకోవాలి వెంకటకృష్ణ? ప్రభుత్వాలు పట్టించుకోవాలండి. అరే ఏ ప్రభుత్వం అయితే సార్, ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయితే మోడీ వచ్చి అరెస్ట్ చేస్తారా? No, 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 no. మోడీ వచ్చి అరెస్ట్ చేస్తారా? పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత మీరు కొద్దిగా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎవరు అరెస్ట్ చేయాలి? No, this is the subject of center subject. ఒక్క నిమిషం. The media is the center subject. Center should మీ మీద be ఉంటుంది, elected. కేంద్రం మీద ఉంటుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. శ్రీనివాసరెడ్డి గారికి కానీ మీకు కానీ నేను చెప్పదలుచుకుంది ఒక వకీల్గా ఏంటంటే, మా అడ్వకేట్ మర్డర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంటుంది, రఘునందన్ రావు మర్డర్ అయితే ఇంకొకరికి ఉండదు. జర్నలిస్ట్ హత్య జరిగినటువంటి ఆ కేసులో దయచేసి మీరు అర్థం వినాలి చేసుకోండి. సార్, వినాలి. రఘునందన్ గారు మీరు అర్థం చేసుకోవాలి. మీ అభిప్రాయం జనాలకు పోయింది కదా, సార్, ఒక్క నిమిషం. మా అభిప్రాయం కూడా పోవాలి కదా. మీ అభిప్రాయం ఇంకా క్లియర్ గా చెప్పండి. Yes. మీ అభిప్రాయం ఇంకా క్లియర్ గా చెప్పండి. తెలంగాణలో 2 ఛానళ్లను పీకేస్తే, ఆంధ్రప్రదేశ్లో 1 ఛానల్ని పీకేస్తే, ఒక జర్నలిస్టును మార్చేదాకా ఆ ఛానల్ని పెట్టము అని చెప్పి ప్రభుత్వాలు నిస్సిగ్గుగా మాట్లాడితే, ఆ ఛానళ్ల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే, చివరికి వాళ్ళు రాజీ పడితే తప్ప ఛానల్ ఎయిర్లోకి రాలేదే. కేంద్ర ప్రభుత్వానికి మరి బాధ్యత లేదా? ఆ ఛానల్ అయిపోయింది కదా సార్, అయిపోయింది కాదు సార్. దట్ ఈస్ ట్రూ. వాళ్ళ ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీ పడితే తప్ప వాళ్ళు ఛానల్ నడిపే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు? పార్లమెంట్లో చర్చ జరిగింది వెంకటకృష్ణ గారు, టీవీలో చర్చ జరగలేదు, పార్లమెంట్లో చర్చ జరిగింది. మీరు చెప్పిన ఛానళ్ళని బంద్ చేయించిన ఆ విషయం లోపల చర్చ జరిగింది. ఛానల్ చర్చ కాదు కదా, చర్య కావాలి రఘునందన్, నాట్ చర్చ. అన్న మీరు కూడా వకీలే, నేను చెప్పిన తర్వాత చెప్పున్నారన్న. మీరు పార్లమెంట్లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండి వచ్చినట్టున్నారు. 10 ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఏం చట్టాలు ఉన్నాయి, ఏం కేసు పెట్టవచ్చు మదన్న చెప్పు. టీవీ9 ఎయిర్లో టెలికాస్ట్ అయింది, ఒక కేబుల్ ఆపరేటర్ నేను కనెక్షన్ ఇస్తలేను అన్నాడు. వాట్ ఈస్ ద యాక్ట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ అన్న? పార్లమెంట్ లోపల ఏం చెప్పిండు సమాచార శాఖ మంత్రి? చెప్పునా మీరు చెప్పు. ఐ విల్ డిస్కస్ విత్ యూ. అప్పుడున్న ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ లాయర్, నేను లాయరే. ప్రకాష్ జవదేకర్ గారు ఇక్కడ వినండి. నేను 10 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నా, నువ్వు లాయరు నేను లాయర్ చెప్పేది దీని పూర్తిగా. రాష్ట్ర ప్రభుత్వం చేరినప్పుడు కేంద్ర హోం మంత్రి కూడా భద్రత కల్పించుకోవచ్చు. ఇది భద్రత కాదు, సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. భద్రత గురించి మాట్లాడకండి, మళ్ళీ మీరు వినండి, డైవర్ట్ భద్రతనే కాదు, చేయకండి. ఇంతకుముందు 3 ఛానళ్ళ సంబంధించిన చర్చ అని అడిగిండు, మీరు దానికి సమాధానం అది చెప్పండి. కూడా ఒక పాయింట్. కేంద్రం అప్పుడు స్పందించింది, ఈ విషయంలో ఎందుకు తొందరగా స్పందించింది Media అంటే is media. పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఆగాలి కదా. వెంకటకృష్ణ గారు పార్లమెంట్ లో చర్చ జరిగింది అంటున్నా. రఘునందన్, సేమ్ రూల్ అప్లైస్ టు యూ. నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడు ఆగమన్నప్పుడు నేను ఇంకా మర్యాద ఇచ్చినప్పుడు నువ్వు కూడా మర్యాద కాపాడుకోవాలి కదా. నేను చెప్పినప్పుడు విన్నప్పుడు నువ్వు వినాలి కదా. చెప్పండి అన్న, చెప్పండి. కేంద్ర ప్రభుత్వం సిబిఐ డైరెక్ట్లీ కూడా ఇన్వాల్వ్ కావచ్చు. నీకు తెలుసు, నాకు తెలుసు, సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారంగా ఏ చట్టం అని చెప్తున్నావు, ఎందుకు చట్టం నీకు ఇవాళ? ఎనీ టీవీ కేబుల్ పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ డిస్మిస్ చేయొచ్చు. నువ్వు ఏ చట్టమే చేయొచ్చు అని చెప్తుంటే ఏం చెప్పాలి ఇంకా నేను నీకు? నేను చెప్తాను, తెలుసుకుని నువ్వు విధంగా మాట్లాడుతుంటే కేబుల్ యాక్ట్ లో ఏముందంటే, ఏం చెప్తాను నీకు? కేబుల్ యాక్ట్ లో ఏముందంటే మధుయాష్కి గారు, మీరు ఇచ్చినటువంటి 250 ఛానళ్ళని టెలికాస్ట్ చేయాలని ఎక్కడ లేదు. 250 ఛానల్ ఎయిర్ లో ఉంటే నేను 250 ఛానల్ టెలికాస్ట్ చేయాలని కేబుల్ చట్టంలో లేదు. మరీ అన్యాయంగా మాట్లాడవద్దు. ఆ సందర్భంగా చర్చ జరిగినప్పుడు మేము కూడా హైకోర్టులో రిప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వం ఇటు మిక్స్ అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టిఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునే ప్రయత్నంలో ఇవన్నీ వద్దు. ప్రకాష్ జవదేకర్ నేను మాట్లాడాను పార్లమెంట్ లో, సెంట్రల్ లో ప్రకాష్ జవదేకర్ నేను మాట్లాడాను. కేంద్ర 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాకు దగ్గర ఉన్నాయి కాబట్టి ది యాక్ట్, మీరు కేబుల్ యాక్ట్ ప్రకారంగా మీరు అన్నట్టు 250 ప్రసారం చేయడానికి అవకాశం లేదు. కేబుల్ యాక్ట్ ప్రకారంగా కన్జ్యూమర్కి కనెక్షన్ ఇస్తే ఎన్ని ఇస్తున్నాను, ఇస్తున్నాను అని ఇస్తాడు. వాడు కట్ చేయదలుచుకుంటే కేబుల్ యాక్ట్ ప్రకారంగా వాడు తొలగించదలుచుకుంటే ముందు కన్జ్యూమర్కి ఇన్ఫామ్ చేయాలి. 7 రోజులు మినిమం నోటీస్ ఇవ్వాలి, మినిమం నోటీస్. అదే ఆయన చెప్పాడు పార్లమెంట్లో. ఏం జరిగింది?
టీవీ చర్చలు అయిపోయినాయి, రండి, పార్లమెంట్ రండి, చర్చలు రండి. అయిపోయినాయి, అది కూడా హైకోర్టులో ఏం అయిపోతుంది. జరిగింది అది కూడా- అది కూడా హైకోర్టులో ఏం జరిగింది అది కూడా చెప్పండి. అయిపోతుంది. కోర్టులో ఏం ఇక్కడ జరిగింది? జడ్జి ఏం చెప్పినా దయచేసి మీరు చెప్పండి. అర్థం చేసుకోవాల్సింది మీరు వాదనలు ఒక అన్నీ మాట అయిపోయిన తర్వాత ఒక జడ్జి ఒక మీరు మాట జడ్జిమెంట్ ఇస్తాడు. No, no, వాదనలు అన్నీ మీరు అయిపోయిన దృష్టిలో తర్వాత ఇరు పెట్టుకోవాల్సింది. పక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. ఏమి ఇచ్చింది ఉమ్మడి హైకోర్టు జడ్జిమెంట్ దాంట్లో? దయచేసి నేను అడుగుతున్నది ఒకటే సార్, విజయబాబు గారు మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఇది కోర్టులో కేసులు వేశారు, కోర్టులకు వెళ్ళారు, రకరకాల ఆర్గ్యుమెంట్ జరిగింది. కోర్టుల గురించి మాట్లాడాలా నేను ఇక్కడ? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మనకు లేదు అని ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, కేబుల్ ఆపరేటర్ ఒక్క నిమిషం దయచేసి ఆగండి. అని అంటే పెట్టు అని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదండి, కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పండి ఏ సెక్షన్ లో ఉందో. ఇచ్చి తీసేసే అధికారం నేను చెప్తానండి లేదు కాదు, లేదు లేదు. ఏ నోటీస్ సెక్షన్ ఇచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ curtailing of the somebody's voice through media is nothing but a violation of freedom of expression article 19 ఫండమెంటల్ రైట్. దయచేసి మీరు నేను పర్సనల్గా తీసుకోవద్దు, అడ్వకేట్స్ ఉన్నారు, ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్స్గా ఎంతసేపు మన పార్టీలు ఏదైనా తప్పులు చేసినా పార్టీలు కూడా సరిదిద్దగలిగి మాట్లాడగలిగిన స్థాయిలో మనం ఉంటేనే మంచిది. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. మనకి ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్స్గా ఒక రెస్పాన్సిబుల్ దీనికి చూడాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయటం అన్నంత దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఎమర్జెన్సీ టైంలో యావత్తు జాతి మొత్తం కూడా గళవెత్తిని ఉద్యమించినటువంటి పరిస్థితుల్లో అంతకు మించినటువంటి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియాని ఇవాళ నీచాతి నీచంగా తొక్కేసేసి తొత్తుల్లాగా నోరెత్తడానికి వీల్లేదు, మీరు ఇలా రాయాలి, ఇంతకు మించి రాయకూడదు, వరదల స్థాయి కూడా ఏ రకంగా ఉందో రాయకూడదని కట్టైల్ చేస్తూ ఉంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంత దారుణంగా భంగం కలుగుతూ ఉంటే కామన్ మ్యాన్కి కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, ఫండమెంటల్ రైట్ కాపాడాల్సినటువంటి బాధ్యత యూనియన్కు ఉంది. గవర్నమెంట్ వెదర్ ఇట్ ఈస్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఆర్, యూపీఏ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు అప్హోల్డ్ ది రైట్ ఆఫ్ ఆర్టికల్ 19. 2015 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు అత్యధికంగా చనిపోయిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. మొదటిది ఇరాక్, రెండోది సిరియా, మూడోది భారత్. మధ్యప్రాచ్య దేశాలతో మిడిల్ ఈస్ట్తో పోటీపడి మనం ఉన్నాం. దిస్ ఈజ్ ద కండిషన్. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరికి సెక్యూరిటీ ఇచ్చే సందర్భం కానీ, ఎక్కడా కూడా కనీసం చనిపోయిన తర్వాత వాళ్ళకి శిక్షలు పడ్డే సందర్భం కానీ మేమైతే ఎక్కడ చూడలేదు. ఎస్ సార్, అదే అంటున్నా నేను. షాబుద్దీన్ లోపల ఉన్నాడు, పప్పు యాదవ్ గారు షాబుద్దీన్ బయటకు వచ్చాడు. ఆయన చంపిన లోపల బయట ఉన్నాడు సార్, మీరు అర్థం చేసుకోలేదు. చంపిన హంతకుడు బయట ఉన్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు. వెంకటకృష్ణ గారు ఇక్కడ గమనించాల్సింది ఈ సబ్జెక్టు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వము స్పందించాలా, చట్టం తీసుకురావాలని చెప్తున్నాము. ఎందుకు స్పందించటం లేదు? ఐసోలేటెడ్గా ఎందుకు స్పందిస్తున్నారు? ఐసోలేటెడ్గా కొందరికి మాత్రమే ఎందుకు ఆ స్వేచ్ఛ, ఆ భద్రత? ఇంకోటి ఇప్పుడే నాకు పిట్టల రవీంద్ర గారు ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు జేఏసీ కోఆర్డినేటర్ నాయుడు ఒక మెసేజ్ పెట్టారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాంట్ బి సర్వైవ్ అండర్ ది బ్యారల్ ఆఫ్ గన్. ఈ సంప్రదాయానికి తెరదీస్తే తుపాకుల రక్షణలో కనిపించమంటే అది మాట్లాడలేదు, నొక్కివేయబడుతుంది. ఈ సంప్రదాయాన్ని మనం ఖండించకపోతే రేపొద్దున ఇంకొకళ్ళు చేస్తారు. ప్రభుత్వాలు మారుతుంటాయి, కాకపోతే ఈ ఆటవిక విధానాలు ఇవన్నీ కూడా. విజయబాబు గారు చెప్పిందో నేను ఏకీపిస్తున్నాను. మిత్రుడు రఘునందన్ గారు, నేను కానీ మొదట న్యాయవాదులం, తర్వాత రాజకీయవేత్తలు. యాజ్ ఎ లాయర్గా అవర్ ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇవాళ ఇద్దరం, వారు కానీ నేను కానీ ఈ ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ రాజ్యాంగంగా ఆ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు కాబట్టి. అది కర్టేల్ చేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా నిందించాల్సిందే, దాన్ని వ్యతిరేకించాల్సిందే. We should not forget our fundamental duty as a lawyer first. At the same time, నేను Supreme Court కూడా వెళ్తున్నాను. I totally agree with them and I'll do my duty. I did it last 10 years in the parliament. I opposed my own government if they're trying to curtail the media. కానీ గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. మీరు 2015 చెప్పినట్టు మోదీ గారు ప్రభుత్వం వచ్చాక ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు కానీ ఏ విధంగా తనిసివేసి చేస్తున్నాయో మా ప్రభుత్వం జరగలేదు అనట్లే, కానీ ఇంత దారుణంగా మాత్రం ఎప్పుడు జరగలే. తమిళనాడులో కూడా అలాగే, దాని గురించి మనం మాట్లాడట్లేదు. పోరాడి అధికారంలోకి వచ్చిన పార్టీ. అట్ ది సేమ్ టైం మీ దగ్గరికి వస్తాను. అట్ ది సేమ్ టైం ఇవాళ అర్నబ్ గోస్వామికి ఎందుకు ఇచ్చారు, మిగతా మీడియా మీకు పట్టదా, ఛానళ్ళను మూసేస్తుంటే ఎందుకు పట్టించుకోరు అని ఎలాగైతే ప్రశ్నిస్తున్నామో, ఇటీవల కాలంలో మెనీ టైమ్స్
మెనీ టైమ్స్ ఈ దేశంలో ఒక జోకర్గా పిలువబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ కట్టు మార్కండే ఖర్జు. అతన్ని మించిన జోకర్ ఈ దేశంలో ఇంకొకరు లేరు. చాలా సందర్భాలు నిన్న సుప్రీంకోర్టు పిలిచి మరీ వాయించింది, నీ పన్ను చూసుకో, మాకేం చేయాలో మాకు తెలుసు అని. అలాంటి ఖర్జు అంటాడు, వై షుడ్ జోకర్ అర్నబ్ గోస్వామి గెట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్, ఆస్ జస్టిస్ మార్కండే ఖర్జు. జస్టిస్ మార్కండే ఖర్జు సెట్, దిస్ జోకర్ హూ హ్యాస్ నథింగ్ ఇన్ హిస్ హెడ్ ఎక్సెప్ట్ హిస్ అరగెన్స్ విల్ గెట్ 20 guards నైట్ అండ్ డే బై ద గవర్నమెంట్ ఫర్ హీ సెక్యూరిటీ. హరి ఓం అంట, మళ్ళీ హరి ఓం ఎండింగ్లో. సో ఈ అర్నబ్ గోస్వామి మీద ఇతను చేసిన కామెంట్స్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. నిర్ద్వందంగా, ఎలాంటి సందేహం లేకుండా ఇలాంటి జోకర్లు ఒక జర్నలిస్ట్ని పట్టుకొని చేసిన ఈ కామెంట్స్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారో దీని మీద, మార్కండే ఖర్జు అనే ఒక జోకర్కి సంబంధించి. వెంకట్ గారు బిఫోర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పే లోపల ఐ మే బి డిఫరింగ్ విత్ అర్నబ్ గోస్వామి యొక్క అటిట్యూడ్, కానీ ఐ డూ జాయిన్ యూ కండెమ్నింగ్ ఖర్జు స్టేట్మెంట్. థ్యాంక్ యూ. మోర్ సో నాట్ ఓన్లీ దే సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఒక్కడే కాదు, అతను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ చేశారు. అదే మాజీ చైర్మన్ అన్నారు కదా. అదే ఇంకా మోర్ సో more so. హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అవును. ఇలాంటి వ్యాఖ్యలు అందుకే సుప్రీంకోర్టు రేపు 16వ తారీఖు 17 నెక్స్ట్ మంత్ పిలిచింది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటేనే ఈ డిజర్వ్స్ కండెమ్నేషన్. రైట్. విజయబాబు గారు. ఇప్పుడు ఒకటండి, నేను ఏమంటున్నానంటే వెదర్ హీ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వేరే అతను తీసుకున్న టాపిక్స్ కొన్ని తీసుకున్నట్లయితే, మొన్న ట్రిపుల్ తలాక్ మీద ఒక డిబేట్ పెట్టాడు, చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. అట్లాగే అంతకుముందు ఈ పాకిస్తాన్ ఇష్యూ తీసుకున్నాడు. తర్వాత మనం ఇదేంటంటే అతని ప్రొఫైల్ ఓవరాల్గా చూడాల్సింది. ఇవాళ నీకు బీయింగ్ ఏ జర్నలిస్ట్ నీకు సాటిస్ఫాక్టరీగా ఉన్న ఇష్యూస్ ఏంటి అంటే, అతను ఫస్ట్ కోట్ చేసేది, నా లైఫ్లో నేను ఇదైన తర్వాత సోనియా గాంధీతో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకున్నాను అంటే అతని క్రెడెన్షియల్స్లో ఉన్న ఇవి చెప్తున్నాను నేను. సోనియా గాంధీ ఇంటర్వ్యూ ఇట్ ఈస్ ఎ మెమరబుల్ ఇంటర్వ్యూ అని చెప్పాడు. అట్లాగే నరేంద్ర మోడీతో ఇంటర్వ్యూ, హిల్లరీ క్లింటన్తో ఇంటర్వ్యూ. సో ఒక ప్రొఫైల్లో అతను ఏంటంటే, ఇవాళ ఒక ఆల్రెడీ మీరు ఇందాక డిస్కస్ చేశారు, ఒక జర్నలిస్ట్ని కోల్పోయామని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా ఇతను ఈ మధ్యకాలంలో అగ్రెసివ్గా వెళ్తున్నాడు కాబట్టి అతనికి పక్కనున్న పాకిస్తాన్తో థ్రెట్ ఉంది కాబట్టి. దానికి సంబంధించి హిందుస్థాన్ టైమ్స్ 13 క్వశ్చన్లు రేజ్ చేస్తుంది, 9 క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది. అసలు ఏ నివేదికల ఆధారంగా ఇచ్చారు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్టే ఉంటుందండి. వై వాస్ ద సెక్యూరిటీ కేటగిరీ ఫిక్స్డ్, వై అండ్ వై నాట్, జెడ్ ఎందుకు ఇవ్వలేదు, వై ఎందుకు ఇచ్చారు, అవన్నీ వ్యంగ్యంగా ఉంటాయి. హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని చంపేసిన కాదండి, అదే చెప్తున్నా, ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత అయ్యో ఒక మంచి జర్నలిస్ట్ చచ్చిపోయాడు అనుకునే బదులు ఇచ్చిన దాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి? అతనికి ఇచ్చిన దానికి వ్యతిరేకంగా చర్చ ఏంటంటే, ఇట్లాంటి థ్రెట్స్ ఉన్న మిగతా జర్నలిస్టులకు ఎందుకు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది కాదండి, దే మే యాక్సెప్టెడ్, దే మే నాట్ యాక్సెప్టెడ్, కొంత పార్షియాలిటీ ఉంటుంది, అది కాదంటలేదు. మీడియాలో ఎప్పుడు కూడా మీరే అన్నారు క్రోనీ క్యాపిటలిజం కాదు. యాక్చువల్గా ఏంటంటే, politics and media must be like a parallel lines which will not collide, but unfortunately this has been colluded. అదే మరి బేసిక్స్ వైలేట్ చేసి మీడియాకు థ్రెట్ ఉన్నప్పుడు ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు అనేది అందరూ వేస్తున్న ప్రశ్న. రైట్. మార్కండే ఖర్జు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేయడం కాకుండా వారు అన్నట్టుగా ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఒక జర్నలిస్ట్ విషయంలో ఇలా మాట్లాడడాన్ని మనం ఎలా చూడాలి? సెక్యూరిటీ గురించి చర్చించింది ఒక ఎత్తు, ఇలా జోకర్ అని మాట్లాడిన ఈ జోకర్ గురించి ఏం మాట్లాడతాం? ఇప్పుడు ఆయన మాట్లాడిండు, ఆయనకి ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో మీకు కూడా అంతే ఉంది, మీరు కూడా ఆయన జోకర్ అన్నారు. డెఫినెట్ గా ఆయన అంత ఓపెన్ గా జోకర్ అని మాట్లాడితే హౌ కెన్ వి బేర్ హిమ్? నేను ఏమంటున్నాను సార్, అది పూర్తిగా ఖండించదగ్గ విషయం. ఆయన చాలా విషయాల్లో కాంట్రవర్షియల్గా ఉన్నారు. సరే, దానికి సంబంధించి ఒక న్యాయస్థానం పిలిచింది, రేపు మాపు ఆయన నోరు కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని ఆశిద్దాం. చేసుకోకపోతే జైలుకు పోతాడు ఆయన, దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఒక మర్డర్ కేసులో జడ్జిల ఒపీనియన్కి ఎందుకు వచ్చినారని రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసినాడు, జడ్జిల మీద కూడా వ్యాఖ్యానాలు చేసినాడు. ఈజ్ గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ ఇట్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదో పేపర్ రాసింది వెంకటకృష్ణ గారు అడుగుతున్నారు, దేన్ని బేస్ చేసుకొని అర్నబ్ గోస్వామికి వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినారు? దానికి ఇంటెలిజెన్స్ థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్ ఉంటాయి, అవి పబ్లిక్ డొమైన్లో పెట్టేటి కాదు. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినా కానీ ఇవ్వరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటకృష్ణ గారు దయచేసి వినండి, జనాలకి సరిగా పోనీయండి అన్న దయచేసి. నేనే అడిగినా నా కళ్ళ ముంగట పనికిమాలిన వాళ్ళు, దొంగలు, బఫూన్లు, శిక్షలు పడ్డ వాళ్ళకి గన్మెన్లు వచ్చిర్రు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. తాడీపహార్లు వచ్చి వీడు హైదరాబాద్లో ఉండడానికి
ఇన్ఎలిజిబుల్ అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి బగాయించిన వాళ్ళకి ఇలా గన్మెన్లు ఉన్నారు, నాకు తీసేసినారు ఎందుకు అని చెప్పి నేను ఇంటెలిజెన్స్ ఐజీకి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగిన. ఆయన ఇచ్చిన సమాధానం థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్ అనేటివి పబ్లిక్ డొమైన్లో ఉంచడానికి వీల్లేదు, మీకు ఎందుకు తొలగించాం, పక్కన ఉన్న ఆయనకి ఎందుకు ఇచ్చాం అనేది అడిగేటువంటి హక్కు మీకు లేదు. ఇది ఆయన ఇచ్చినటువంటి సమాధానం. కాబట్టి ఆర్నాబ్ గోస్వామికి వై ఎందుకు ఇచ్చారు, జెడ్ ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఆ పేపర్ యజమానులకు, ఆ పేపర్ విలేకరులకు ఎవరికైనా థ్రెట్ పర్సెప్షన్ ఉంటే కంపల్సరీగా వారికి కూడా ఇస్తుంది ప్రభుత్వం. దాన్ని కన్సిడర్ చేస్తే దానికి ఇంటెలిజెన్స్ వింగ్ ఉంది, అది ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్క్రూటినీ అవుతుంటుంది. ఒకరికి ఇచ్చిన దాన్ని స్వాగతిస్తున్నాం అంటూనే అదెందుకు ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఒక చట్టం ఎందుకు వస్తలేదంటే శ్రీనివాసరెడ్డి గారు అడిగినట్టు ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం తెచ్చేందుకు ఏమైనా ప్రయత్నాలు ఉంటే అది చెప్పండి, చేద్దాం. అది చేయట్లేదు కదా, కృష్ణ గారు చేయట్లేదు కాదు, చేయమని అడిగినారు, చేద్దామని పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు. రఘునందన్ చెప్పే దానికి సమాచార హక్కు చట్టంలో దేశ భద్రతకు ముప్పు అన్నప్పుడే ఈ సమాచారం ఇవ్వడానికి అధికారులు ఆపొచ్చు, కానీ ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పింది పూర్తిగా రాంగు. ఒక క్రిమినల్స్కో ఇంకెవరికో ఇచ్చిందని షేర్ చేయడం అనేది రఘునందన్ కూడా అడ్వకేట్, ఈ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ దట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇట్ సెల్ఫ్. ఇతను దేశ భద్రతకి, ఇతను దేశ అర్నాబ్ గోస్వామికి భద్రత కల్పించడం అనేది ఎందుకు ఇస్తాం, మా ఇష్టం అనడానికి వీలు లేదు. ఇట్ హ్యాస్ టు బి రివీల్డ్ అండ్ దట్ కెన్ బి క్వశ్చన్. దట్ డజంట్ కమ్ అండర్ దేశ భద్రతని కాంప్రమైజ్ చేసినట్టుగా కాదు. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎట్లాగో మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీ ఇంటెలిజెన్స్ చీఫ్ కి దరఖాస్తు పెట్టి ఆయన ఇచ్చిన సమాధానం మీద ఆర్టీఐ కమిషనర్ గారి దగ్గరికి పోండి. అవసరం లేదు, రఘునందన్ దరఖాస్తు అడగాలి కదా, కమాండర్ నేషనల్ సెక్యూరిటీ కొరకే వాళ్ళు ఆపొచ్చు. కొన్ని there are exemptions. అన్న మీరు అడుగునే, నేను అడిగితే ఇవ్వలేదు, నేను అడిగితే ఇవ్వలేదు, నాకు ఇక్కడ న్యాయం జరగలేదు. మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి అడిగి చూడండి. కేసీఆర్ చెప్పించిండొచ్చు, స్టేట్ ఇంటెలిజెన్స్ నీకు రిప్లై ఇచ్చింది తప్పు రఘునందన్ నేను చెప్పేది. అందుకని ఏమంటున్నా, ఇప్పుడు ఆర్నాబ్ విషయంలో మీరు ఢిల్లీలో ఉన్నారు, ఎట్లాగో ఆర్నాబ్ మీ పార్టీకి వ్యతిరేకమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి మీరు ఒక ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెట్టుండ్రి. ఒక ప్రైవేట్ వ్యక్తికి వచ్చిన దాంట్లో దే కెనాట్ స్టాప్ రివీలింగ్, దే హ్యావ్ టు సే ఎందుకు భద్రత కల్పించాల్సి వచ్చింది, ఎక్కడ థ్రెట్ వచ్చింది చెప్పాల్సి వస్తుంది. ట్యాక్సెస్ కట్టిన ఈ దేశ పౌరుడు అడిగితే ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎందుకు ఇచ్చారని డెఫినెట్ గా చెప్పాల్సి వస్తుంది. కాదండి, విత్ మై నాలెడ్జ్, మై ఎక్స్పీరియన్స్, సారీ సార్ మధు గారు, ఒకటి ఏంటంటే ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ ఏ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ సర్టన్లీ దే మే నాట్ డిస్క్లోజ్. ఇట్ ఈస్ దట్ ప్రొవిజన్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద యాక్ట్, ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషను దట్టు ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దే మే నాట్ డిస్క్లోజ్. మన డిమాండ్ అలా ఒకటే, మన డిమాండ్ ఒకటే, మీడియాని మీడియాగా చూడండి, అందులో వంది మాగదులు లేకపోతే అస్మదీయులు తస్మదీయులు ఇలాంటి విభేదాలు లేకుండా మీడియాని మీడియాగా చూడండి అనేది తప్ప కొందరికి ఒక కంచాల్లో కొందరికి ఆకుల్లో పెట్టడం కాదు అనేది ఒకటే మనం చేస్తున్న డిమాండ్ కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయబాబు గారు అండ్ రఘునందన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మధుయాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.